పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముష్కరులు పహల్గాం చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. తమ ప్రణాళికను అమలు చేసేందుకు ఉగ్రవాదులు కష్టతరమైన కొకేర్నాగ్ అడవుల గుండా బైసరన్ లోయకు కాలినడకన చేరుకున్నట్టు తెలిసింది. ఈ దాడిలో 3 పాక్ టెర్రరిస్టులు, ఒక స్థానిక ఉగ్రవాది ఆదిల్ థోకర్ పాల్గొన్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు AK-47 M2 అసాల్ట్ రైఫిల్స్ తో పర్యాటకులను కాల్చి చంపారని ఘటనా స్థలంలో దొరికిన తూటాల ఆధారంగా నిర్ధారించారు. 2 ఉగ్రవాదులు దుకాణాల వెనుక నుండి కల్మా పఠించాలని పర్యాటకులను ఆదేశించి పఠించని వారిని కాల్చి చంపారు. మరో 2 టెర్రరిస్టులు జిప్ లైన్ వద్ద నిలబడి టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. దాడి చేశాక ఒక పర్యాటకుడు, ఒక స్థానికుడి మొబైల్ ఫోన్లను ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్రదాడికి సంబంధించి స్థానిక ఫోటోగ్రాఫర్ రికార్డ్ చేసిన ఫుటేజ్ దర్యాప్తులో కీలకంగా మారింది. దాడి జరిగినప్పుడు అతడు అక్కడే ఉన్న ఒక చెట్టు పైకి ఎక్కి కాల్పుల ఘటనను వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో దర్యాప్తులో కీలకంగా మారింది. ఉగ్రవాదులు ఈ నెల 23 నుండి ఘటనా స్థలిలో మకాం వేసి ఆధారాలను సేకరించాయి. ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించి ఘటన జరిగిన తీరుని క్షుణ్ణంగా తెలుసుకున్నాయి. సీన్ రీకన్స్ట్రక్ట్ చేసిన ఘటన జరిగిన తీరును పరిశీలించాయి. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ప్రతి ఆధారాన్ని సేకరించాయి.